బుజ్జి ఉన్నది ఉన్నట్టు చెప్పురా. ఇక్కడ ఫుడ్ బాగాలేదు, మేడం వాళ్ళే వండి పెడుతుర్రు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది. కుక్కలు అవన్నీ క్లీజ్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీజ్గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లమ్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇగో ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసారు, అంత ఉడకలేదు. పొద్దున అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు వచ్చేసింది. ఆయన మేము అన్నం తినేసినాం, కానీ మెమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు. రోజు కిచడి, జీరా రైస్, ఇంకా సాంబార్, ఎప్పుడెప్పుడు కారం పెడతారు. ఉప్మా కూడా పెడుతుండే, ఇప్పుడు అది కూడా పెడతలేదు. నల్లమల పులిబిడ్డ అని షెయి పార్టీ వాళ్ళు చెప్పుకునే చదువుల మంత్రికం ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఇలాక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల హాస్టల్ల కూడు సక్కగా పెడతలేరట. కుక్కలు వచ్చి కూడా గలీజు చేసిపోతుంటే పట్టించుకున్న నాదుడు లేడట. అయ్యా చదువుల మంత్రి రేవంతాల సారు, మీరు ఏలుబడిలోకి వచ్చినాక ఇది బడి పిల్లల బాధ. మీరేమో మెస్సు ఛార్జీలు పెంచినము, మెనూలో మార్పు తీసుకొచ్చినామని కొడంగల్ కాకరకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే ఆందెపకాయ అంత పొడుగు, గుమ్మెడికాయ అంత దొడ్డు అన్నట్టు చెప్తుంటే మీ ఇలాకాలని ఇట్లా ఆడపిల్లలకు సైలేని కూడు పెడుతుర్రట. మీ ఎమ్మెల్యేల బిడ్డలు, మంత్రుల బిడ్డలు, మనమలు మనమరాన్లు వీళ్ళు తింటున్న కూడు తింటారా? ఒకవేళ హాస్టళ్లు నడపశాత కాకపోతే వీటిని కుక్కలకు పునరావాస కేంద్రాలు చేస్తే చునకాలన్నా మంచిగా ఉంటాయి. పిల్లలన్నా ఎవల ఇళ్ళకు వాళ్ళు పోయి మంచి తిండి తింటారు కదా సారు. అట్లా చేస్తారా? లేకుంటే ఆశ్రమ పాఠశాలల్లో అట్లా అడ్డమైన తిండి పెట్టేటోళ్ళను అరుచుకుంటారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.